మా లడ్డుగాడికి ఇట్లా భగత్ సింగ్ లెక్క అవుతాడో ఏమో. Boys, this is an acting song. ఇది సన్నీ లియోన్ కాదా? మా వైజాగ్ కి ఇదే సన్నీ లియోన్ రో. బాబు 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 చెప్పడం అంకుల్. మా లడ్డుగాడు కనిపించిందా? లడ్డా ఆ, అదే అమాయకంగా చూస్తాడు, మిత్రి చూపులు చూస్తాడు, నోట్లు ఎల్లు పెడితే ఏం చేయాలని అడుగుతాడు చూడు గాడు. గణేష్ ఆ, గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు అంకుల్. లడ్డు డాడీ ఇంజనీరింగ్ చేస్తాను, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను, గుర్రం ఎక్కినవా? డాడీ తాత మీద ఒట్టు డాడీ, నేను దాలే డాడీ. సిగ్గులు ఎదురా నీకు? చచ్చిపోయిన వాళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు. ఏంద్రా ఇది? చీపుగా చీపు లిక్కరు ఆవకాయ. అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడకండి అంకుల్. నేను చెప్పాను లడ్డూ స్టఫ్ తెచ్చుకుందాం రా అని. ఆడే ఆకేద్దాం మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నాడు. స్టఫ్ ఏందిరా? ఆవకాయ ఏందిరా? షూర్ డేడీ స్పీకింగ్. బాబాయ్. ఎవడ్రా నీకు బాబాయ్? సరిపోతుంది అన్న. ఈసారి నా మొహం చూసి అని వదిలేసే. నీ ముఖం ఎప్పుడు చూస్తున్నా నేను? నీ ముఖం చూసి వాన వదిలి పెట్టడండి. అయినా మీకు బుద్ధి చెప్పే పెద్దోళ్ళు లేరా? కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మిగతా ఆల్కోల్ అడిగారు కదరా చేతు అన్నా తీసుకోబెట్టా. హలో థ్యాంక్ యూ. బాగా చేయండి రా. సి అంకుల్. ఏ ఆగో, ఎవడరా నువ్వు? ఆంథనీ. దేంతోని? దీంతో దాంతో ఆంతోని ఇంతో కాదు అంకుల్. ఆంటనీ ఆంథనీ రాడ్రిగ్వెస్, ఫైనల్ ఇయర్. ఎన్నేళ్ళ నుంచో? చూడు అంకుల్, పరిచయమే 10 నిమిషాలు కాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లా అడతారు నన్ను మీరు? బిహేవ్ యువర్ సెల్ఫ్ అంకుల్. లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంత్ ఎంత డిస్కషన్ పెడతలేను. ట్యూబ్ లైట్ ఏంట్రా? ఎవడ్రా వాడు? ఎలక్ట్రీషియనా? ట్యూబ్లైట్ గీబ్లైట్ అంటున్నాడు. హాయ్ డాడీ, అలా అయ్యాకి ట్యూబ్ లైట్ కార్ఖానా ఉంది. చెప్పు. ఎందుకు ఓడికాలు కలుపుతా అవుతానుక పెట్టాయి. అవి తీసుకో. ఓకే డాడీ. ఇగో చెప్తున్నా చూడు, ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి. నీ సంగతి చూస్తే కొడుకు ఏమనుకుంటున్నావు? ఇగో నీ బర్త్డే అని గిఫ్ట్ తీసుకొచ్చిన. హ్యాపీ బర్త్డే. మా అయ్య పోతూ పోతూ పురుషోత్తంకి కంప్లైంట్ ఇచ్చిండ్రు. చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ని. భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం నేను చూడాలి. సీసీటీవీలు పెట్టించలే. గుడ్ ఈవినింగ్ సార్. మీకోసం ఒక గిఫ్ట్. లాంగ్ రన్లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు, ప్లీజ్ హ్యాండిల్. రెడీ బాయ్స్? ఏం చేయబోతున్నారు వీళ్ళు? 1 2 3. అందుకేనా అన్న క్యాంపస్ లో ఒక్క సీసీ కెమెరా కూడా ఉండదు. సూపర్ అన్న. మరి ఎట్లుంటారా మనతోని? తర్వాత అంతా మంచిగానా అన్న? అంత బాగానే ఉండేరా, కానీ మనోజ్ గాడే మా గ్యాంగ్లోకి ఓ వైరస్ని తీసుకొచ్చా. ఏందన్నా అది? లవ్. మనోజ్ ఓకేనండి. ఆ రోజు చూసి నవ్వారు కదండి. అది జస్ట్ టైం పాస్ కోసం. టైం పాస్ ఏంటండి? మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి? సిగ్గుతో తలదించుకోవాలా లేదా భయంతో కళ్ళు తిప్పుకోవాలా? నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. సో ఎంటర్టైన్మెంట్ ఏంటండి? రేపు పొద్దున్న నేను ప్రేమిస్తున్న భర్తలో జ్ఞానం పిచ్చోడే కనిపిస్తే, అర్జున్ రెడ్డిలో కొండలాగా మన ముక్కులో పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నువ్వైతే స్వాతి ముత్యంలో మాట్లాడకు. నేను 216 బస్సే. నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది. అగనా కావ్యానా? కాచిగూడ కావ్యానా? కర్మన్ గడ్ కావ్యానా? రే కొండాపూర్ కావ్యారా? శృతి 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 శృతి
ఓకే శృతి నేను ఏం చెప్తున్నా అంటే నాతో కప్ కాఫీ తాగామంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఒక కప్ కాఫీ మేడం 10 రూపీస్. ఒక కప్పు కాఫీ 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 ఇలా అడుక్కోడానికి సిగ్గులేదా? ఏం సార్ ఇది? నవ్వెందుకు వస్తున్నారా మీకు నవ్వుతున్నామా? ఎర్రనవ్వులు నవ్వడం కాదురా నీకు దమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి పడేయను రా, నాకు చేత కాదు. అసలు ఈ పోర్ల పంచాయితీ నా సిలబస్లో లేదు. అదేంటి ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా? చేసినా మామా. ఇప్పుడు 10th వరకు క్రికెట్ లవ్ చేసిన, ఇంటర్లో సినిమాలను లవ్ చేసిన. సైలెన్స్. ఏయ్ ఏందిరా సైలెన్స్? చదువుకొని లైబ్రరీకి వస్తారా? ఇంటికి పో. ఇడియట్. అమ్మాయి లేని కల నేను పడలే. ఎందుకు మామా? వచ్చపడిపోద్దు మావా. అంటే లేడీస్ మ్యాటర్స్ కదా. హ్యాండ్ స్వెట్టింగ్, లెగ్ షేకింగ్, షై ఈస్ కమింగ్. ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు, ప్రేమించుకుందాంరా, కలిసిందాంరా అని అంటే చేస్తే మనల్ని ఎందుకు చేస్తారు మావా? అశోక్ గారిని చేస్తారు, మన జెండీలాగా. మధ్యలోకి నన్నెందుకు లవ్ అవుతున్నావురా? మేము జస్ట్ ల్యాబ్ పార్ట్నర్స్ అంతే. నో 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 మావా, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెడ్జ్ చెప్తున్నారా? మీరు ల్యాబ్ పార్ట్నర్స్ కాదరా, లైఫ్ పార్ట్నర్స్. మీరెంత కొట్టుకున్న కథలు ఆడినా చివరికి మీరే కలుస్తారా? ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కూడా అంటారా? ఆ పిల్లలకి పేరు ఆడబెడతాడు. ఏం చూస్తున్నావు? నీకెవరు దొరకరు. ఈడ బస్సు పిల్లని కల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా, ఇది గ్యారంటీ. ఆయమ ఫ్రీ బర్డ్ రా, నాకు ఇట్లాంటివి ఏం లేవు. నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు, నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు, నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు. సార్ ఓ దువ్వనుందా సార్? ఎవరు నడుస్తున్నారా? లెటరా ఎవరికి? అది టెలిగ్రామ్. అమ్మకి ఏమైనా నాన్న లారీ కుదిసిందా? చెప్పడం మావా, నేను తట్టుకోగలను. చెప్పడం చదవరా. హాయ్ డీడీ, ఏంటి లైబ్రరీలో తెగ అబద్ధాలు చెప్తున్నావు? నీకెవరూ ఇంప్రెస్ అవ్వరు, నేనెవరూ ఇష్టపడరు అనుకుంటున్నావు, కానీ నువ్వంటే చాలా మందికి ఇష్టం, నాకు ఇంకా ఇష్టం. అది చెప్పడానికి ఈ లెటర్. నేను ఎవరు ఏంటి ఇలాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు, బట్ మ్యాటర్ ఇది. ఇట్లు ఓ అమ్మాయి. అమ్మాయిరా నీకు కొంచెం ఓవర్ అనిపించట్లా? హ్యాండ్ రైటింగ్ చూసుకొని పెట్టేస్తావా? రే ఆ హ్యాండ్ రైటింగ్ లో కర్వ్స్ ఉన్నారా? ఎందుకు తెలుసా? అమ్మాయిలకు కూడా కర్వ్స్ ఉంటాయి కాబట్టి. లెటర్ అమ్మాయి డీడీ. ఏ బోకనకుడు రాశాడు రా లెటర్? మామా మమ్మల్ని అనుమానిస్తున్నావారా? మామ ఎంతమంది లైఫ్ లో నేనే ఏంజిల్ ప్రియా, డాడీ స్టిల్ ప్రిన్సెస్, పర్ల్ సమంతానో మీకు తెలుసా? రే జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా, ఎన్ని లత్కోర్పాలు చేసి ఉంటాయి ఇట్లాంటివి. అట్లాంటిది ఇవాళ మీరు నాతో. అరే అరే డిడి, ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు, అతిరా నీ దరిద్రం. అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం. అది కరెక్టే. నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా. హలో. హాయ్. హాయ్. అక్కడ దామోదర్ ఉన్నాడా? అదే డీడీ. డీడియా? అవును. డీడీ గడికి అమ్మాయా? కంపెనీస్ క్రెడిట్ కార్డా? ఏ మనోడు కానీ సీన్ లేదు. మూసుకొని పోనీ బే. డీడీ ఫోన్. ఆడంటే ఓకే, మీరు ఎందుకు కొడుతున్నారా? ఏ మా డాడీ చెప్పినట్టు అనో చేయదని. డాడీ. హలో. మామా లేడీస్ రా. నా హ్యాండిల్ చేస్తారు ఇచ్చే. ఏరా. హలో ఎవరు మీరు? నేను రాసిన లెటర్ అందిందా? ఏ లెటర్? అదే నేను రాసిన లెటర్, వెన్నెల్లో ఆడపిల్ల. ఓకే, 2 క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. క్వశ్చన్ నెంబర్ 1, ఆ లెటర్ మీరు రాసిండ్రా? అవును. కాపీ దట్. క్వశ్చన్ నెంబర్ 2, మీరు నిజంగానే లేడీసా? స్టూపిడ్. మామ లేడీస్ మామ. అసలు ఎవరండి మీరు? మీ పేరేంది? మీ కథ ఏంది? అది కనిపెట్టాల్సింది నువ్వే. ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ.
నిజంగానే అమ్మాయి మామా ప్రైజ్ ద లార్డ్ జనీ. ప్రెజలో డిడి నీ ఫ్రెండ్ ఉన్నాడే వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో. ఈరోజు ల్యాబ్లో ఏమైందో తెలుసా? ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్నీ చేయాల్సిందే. అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల. అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తేగా ఒక్కరోజైనా. ఈరోజు సోలోగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది, నేనేమైనా డ్రాప్ చేయాలా, ఎవరైనా వస్తున్నారా అని అడగాలని కామన్ సెన్స్ లేదా వాడికి? నీ మమ్మీ ఉండ నాకు ముందే ఫోన్ చేసిండు. అరే జెన్నీ ఒంటరిగా ఉంటది, ప్రాక్టికల్స్ తర్వాత వెళ్ళి డ్రాప్ చేయి, నాతో అన్కంఫర్టబుల్ అని చెప్పిండు. కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి ఆడనే డ్రాప్ చేయమని చెప్పిన. ఆడు బయట ఉంటాడు చూడు. నువ్వు ఊకే వాని తిట్టకు, వాడు అనాదే.